కూటంపరం వచ్చినాక చిన్నగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు, క్రమేణ చేసుకుంటూ వస్తున్నారు సార్. ఇప్పటికి తల్లి ఓడి అమ్మ ఓడి పడది ప్రభుత్వం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే రైతు అన్నదా సుఖీప ఒకటి పడాలి, కొద్ది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. దానిలో తర్జన మధ్యన రైతులు నెక్స్ట్ రేపు 7వ తారీఖు పడతామని చెప్పారు. ఇబ్బంది లేదు, కూడా ప్రభుత్వం బాగా చేస్తుంది. తల్లి కొందరు అందరూ డబ్బులు పడ్డాయి, ప్రతి ఒక్కరికి పడ్డాయి, ఇబ్బంది లేదు. కూడా ప్రభుత్వం బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇల్లు కూడా మేము మాజీ ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంటింటికి వస్తామని చెబుదాం అనుకుంటున్నారు. రండి వాళ్ళు చూద్దాం, వాళ్ళు కూడా చెప్పనండి, వాళ్ళు చెప్పిన మీద వీళ్ళు చెప్పిన మీద ఇప్పటికే ఇబ్బంది లేదు. కూడా ప్రభుత్వం బాగా చేస్తుంది పరిపాలన. చెప్పాలి, వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసిన పనులు కూడా చెప్పాలి కదా. వచ్చి ఇంటింటికి వచ్చి చెప్పాలి, మేము ఈ పని మనం చేసినాము, సూపర్ 6 పాలు మేము చేసినాం చెప్పాలి కదా. వాళ్ళు కూడా తిరుగుతామన్నారు, ఇబ్బంది లేదు. పరిపాలన ఇచ్చిన పథకాలు రాని పథకాల గురించి కూడా చెప్తాము. ఏమన్నా రాకపోతే కనుక మార్పు ఉంటుందేమని. మార్పు ఎలాంటి మార్పు జరగదండి. ఎలా అనిపోతుంది ఇప్పుడు? రెండు మాజీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పోటీగా గడప వస్తామన్నారు. తిరగనంటే తిరగాలి, ఇద్దరు తిరుగుతారు, మాలు తిరుగుతారు. ఇబ్బంది అనుకోవడం ప్రభుత్వం బాగా శుభ్రంగా పనిచేస్తుంది. బియ్యం కూడా బాగానే ఇస్తున్నారు, ఇబ్బంది లేదు. పింఛన్ కూడా బాగానే ఇస్తారు. పింఛన్ రేపు ఆదివారం వస్తున్నాం శనివారం ఇస్తుంది. అక్కడ ఎలా అనిపిస్తుంది? బాగుంది, ముందు కన్నా ఇప్పుడే బాగుంది. ఇంకా గతంలో కూడా పింఛన్ నెంబర్ 1, ఆయన కూడా నెంబర్ 1. పింఛన్ ఇబ్బంది లేదు. పింఛన్ కూడా జగన్ బాగానే ఇచ్చిండు, ఈయన కూడా బాగానే ఇస్తుంది. పింఛన్ ఇబ్బంది లేదు. మామూలుగా వాళ్ళు ఈ రేషన్ బియ్యం పక్కదారులు పట్టించారు పోయినసారి. ఇప్పుడేమో డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళి అడిగితే బియ్యం ఇస్తున్నారు. ఈ పద్ధతి బాగుందంటారా? గతంలో పద్ధతి ఈ పద్ధతే బాగుంది. డీలర్ మేము పనికి పోయేసరికి రేపు పొద్దున వస్తాము అంటారా. మేము వచ్చేసరికి బియ్యం అమ్ముకునేది రాలేదు. మేము పనికి వెళ్తాము, మేము డోర్ మీ కాడికి వచ్చినాము, మీరు లేరు, మేము టైం అయిపోయినా అదే ఇంకా ఆ బియ్యం అమ్ముకునేది. ఇప్పుడు అట్లా కాదు, 10 రోజులు చెప్పాడు, 15 తారీఖు బియ్యం అమ్మొస్తున్నాడు. కష్టపడి బియ్యం ఖచ్చితంగా 15 తారీఖు ఇస్తున్నారు. బియ్యం ఆపుతుంది, మా బియ్యం మాకు అట్నే ఉన్నాయి. మరి గతంలో చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వ్యవస్థ ఉండేది. వాలంటీర్ వ్యవస్థలో బాగుంది. అప్పుడు ఇంటింటికి వచ్చేవాళ్ళు, ఇంటింటికి వచ్చి చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, ఎలా అనిపిస్తుంటారు? వీళ్ళు వాళ్ళే వస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు కదా. వాళ్ళు ఒక సచివాలయంలో వచ్చేది ఇస్తున్నారు వచ్చి.